కర్రెగుట్టలలో ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. నిన్నటి నుంచే 12,000 మందితో 150 కిలోమీటర్ల మేర సాయుధ బలగాలు చుట్టుముట్టాయి. వాజేడు వెంకటాపురం బేస్ క్యాంపు నుంచి హెలికాప్టర్ల ద్వారా బలగాలకు ఆహారం, మంచినీరు సరఫరా చేస్తున్నారు. అయితే ఈ ఆపరేషన్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని రాష్ట్ర పోలీసులు చెబుతున్నారు. మరోవైపు కర్రెగుట్టల నుంచి మావోయిస్టు కీలక నేతలు తప్పించుకున్నట్లు సమాచారం. వారు నిన్ననే సేఫ్ జోన్ కు చేరుకున్నట్లు తెలుస్తోంది. కర్రెగుట్టలలో ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నవీన్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. నవీన్, శంకరి, ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో విస్తరించి ఉన్నటువంటి ఏవైతే కర్రెగుట్టలు ఉన్నాయో కర్రెగుట్టల్లో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కర్రెగుట్టల చుట్టూ దాదాపుగా ఇవి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో 200 కిలోమీటర్ల మేర కర్రెగుట్టలు విస్తరించి ఉంటాయి. వాటికి ఒక అంతు అనేది ఉండదు, చాలా ఎత్తులో ఈ కర్రెగుట్టలు ఉంటాయి. అయితే ఇక్కడ ఖచ్చితంగా మావోయిస్టులు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నారనేటువంటిది పోలీసులు వాళ్ళకు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ద్వారా ప్రత్యేకంగా వాళ్ళొక అంచనాకు వచ్చినట్టు తెలుస్తుంది. దాదాపుగా 1000 మందికి పైచిలకు 1000 మందికి పైగా మావోయిస్టులు ఇక్కడ ఉన్నారని ఒక అంచనాకు వచ్చిన తర్వాత ఆపరేషన్ కగార్ను ఇటువైపు దృష్టి సారించినట్టు మనకు సమాచారం అందుతోంది. మొత్తం ఇప్పుడు భద్రతా బలగాలు కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఆపరేషన్ కగార్ భద్రతా బలగాలు వాడుతున్నటువంటి టెక్నాలజీ, డ్రోన్స్, తర్వాత హెలికాప్టర్లు, వీటి ద్వారా భద్రతా మావోయిస్టులు ఎక్కడ ఉన్నారనేటువంటిది స్పష్టమైనటువంటి అంచనాతో ముందుకు సాగుతున్నారు. ఇప్పుడు ఎండాకాలం కావడంతో ఆకురాలే కాలం, ఆకులన్నీ కూడా రాలిపోయి ఉంటాయి. నీటి సోర్స్ కూడా తక్కువగా ఉంటాయి. 1-2 చోట్లనే నీటి సోర్స్ ఉంటాయి. అయితే వీళ్ళు అంతకుముందు కర్రెగుట్టలో కూంబింగ్ నిర్వహించినప్పుడు అక్కడక్కడ చిప్లు కానీ ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేసినట్టు తెలుస్తుంది. ఆ ట్రాప్ కెమెరాల ద్వారా ఖచ్చితంగా మావోయిస్టులు అక్కడ ఉన్నట్టు గుర్తించిన తర్వాత ఇడ్మా లాంటి కీలక నేతలు కూడా ఏదైతే వాళ్ళ గెరిల్లా ఆర్మీకి సంబంధించినటువంటి చీఫ్ ఉన్నాడో మడావి ఇడ్మా, ఆయనతో పాటు 1000 మంది మావోయిస్టులు ఇక్కడ తలదాచుకున్నట్టు పక్కా సమాచారం అందడంతో అటు ఛత్తీస్గఢ్ వైపు నుంచి ఇటు తెలంగాణ వైపు నుంచి కేంద్ర బలగాలన్నీ కూడా చుట్టుముట్టినట్టు తెలుస్తుంది. దాదాపుగా 150 కిలోమీటర్ల మేర ఈ బలగాలు 12,000 మంది సిబ్బందితో ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తుంది. దాదాపుగా వాళ్ళు నిన్న ఉదయం 6 గంటల నుంచి ఈ ఆపరేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళు 2 నుంచి 3 కిలోమీటర్ల మేర కర్రెగుట్టల లోపలికి కూడా ఈ బలగాలు వెళ్ళిపోయాయి. అయితే నిన్న ఉదయం నుంచి వాళ్ళు తీసుకెళ్లినటువంటి ఆహారము, వాటర్ ఇవన్నీ కూడా అయిపోయడంతో ఇవాళ ఉదయం ఇక్కడ వాజేడు వెంకటాపురం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉండేటువంటి ఏదైతే సిఆర్పిఎఫ్ బేస్ క్యాంప్ ఉందో ఆ బేస్ క్యాంప్ నుంచి 2 హెలికాప్టర్ల ద్వారా వాళ్లకు ఆహారము, మంచినీళ్ళు కూడా లోపలికి వెళ్ళినటువంటి భద్రతా బలగాలకు అందించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ మావోయిస్టులను ఎట్లాగైనా అంతమొందించాలి, 2026 సంవత్సరం వరకు మావోయిస్టులను అంతమొందిస్తామని కేంద్ర ప్రభుత్వం అమిత్ షా ప్రకటించినటువంటి నేపథ్యంలో అప్పటి నుంచి కూడా మావోయిస్టుల పైన వరుసగా దాడులు జరుగుతున్నాయి. చాలా మందిని ఎన్కౌంటర్ చేసినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు మావోయిస్టులు కూడా ఈ కేంద్రం చేస్తున్నటువంటి ఆపరేషన్ కగార్కు ఒక విధంగా హడలిపోయారు, వెనకకు తగ్గారనే చెప్పాలి. ఎందుకంటే చాలా మంది కీలకమైనటువంటి నేతలు చనిపోయారు ఎన్కౌంటర్లలో. కాబట్టి వాళ్ళు కూడా ఒక అడుగు వెనకకేసి చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చారు. చర్చల ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చి వాళ్ళు 2 సార్లు కూడా కేంద్ర కమిటీ ద్వారా మేము శాంతి చర్చలకు సిద్ధమని 2 సార్లు లేఖలు విడుదల చేశారు. వాళ్ళు లేఖలు విడుదల చేసిన తర్వాత సివిల్ సొసైటీ కూడా, అంటే పౌర హక్కుల సంఘాల నేతలు, ప్రజా సంఘాల నేతలు కూడా శాంతి చర్చలు జరగాలి. ఒకవైపు మావోయిస్టుల నుంచి స్పందన వచ్చింది, కేంద్ర ప్రభుత్వం కూడా స్పందించి ఒక చర్చల వాతావరణాన్ని కల్పించేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఈ ప్రయత్నంలోనే మళ్ళీ చర్చల వరకు పరిస్థితి వస్తే ఆ దళాలను, అంటే మావోయిస్టులను అంతమొందించలేము అని వాళ్ళు ఉద్దేశించి ఈ ఆపరేషన్ చేపట్టినట్టు తెలుస్తుంది. ఆపరేషన్ కర్రెగుట్టలు అనేటువంటిది ఇప్పటిది కాదు, ఒక నెల రోజుల ముందే వ్యూహం చేశారు. మావోయిస్టుల నుంచి ఒక లేఖ కూడా ఒక వారం 10 రోజుల ముందు కర్రెగుట్టల నుంచి ఒక లేఖ, అంటే అక్కడ బాంబులు పెట్టామని లేఖ కూడా విడుదల చేశారు. కానీ అదంతా ఫేక్ అని తర్వాత మావోయిస్టులు ఒక ప్రకటన రిలీజ్ చేశారు. ఇదంతా చూస్తుంటే మరో 2-3 రోజుల్లోనే ఏదో ఒక పెద్ద ఇన్సిడెంట్ అయితే జరగడానికి ఒక సూచన అయితే కనిపిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నవీన్. స్టూడియో.